అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 17-18 అసెంబ్లీ అనేటువంటిది అంటున్నారు. అసెంబ్లీ అయిన తర్వాత మరి అసెంబ్లీ తర్వాత కొన్ని బిల్స్ ఏవో పెడతారు. శాసన మండలిలో మనం చేయవలసినటువంటి కార్యక్రమం ఏ విధంగా చేయాలి అనేటువంటిది మా అందరితోటి మాట్లాడటం జరిగింది. శాసన మండలిలో మరి పూర్తిగా వైసీపీకి మెజార్టీ ఉంది కాబట్టి మన యొక్క విధానాలు ఏ విధంగా ఉండాలనేటువంటిది దాని గురించి మాట్లాడుతున్నాం. అయితే ఇక్కడ మీ అందరి ద్వారా ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చినటువంటి ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ఫలితాలకి ఎవరు ఊహకు అందనటువంటి విధంగా వచ్చినటువంటి ఫలితాలు. దీంట్లో ప్రధానంగా నిన్న జరిగినటువంటి ప్రమాణ స్వీకారం ఈ కార్యక్రమంతో చూసాం. దీనికి పూర్తి కారణం పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదేవిధంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ మంత్రివర్గాన్ని కూడా అందరినీ కూడా అభినందిస్తూ ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ పక్షాన అంటే ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం, అధికార పక్షం అంటే ప్రజలకు మేలు చేయవలసినటువంటి కార్యక్రమాలకు ఉంది. ప్రజలకు ఏదన్నా నష్టం జరుగుతుంటే మాత్రం ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయవలసినటువంటి బాధ్యత మాకు ఉంది. కాబట్టి మా బాధ్యత మేము తప్పకుండా నిర్వహిస్తాం. సార్, మీ పార్టీ కార్యకర్తల మీద రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతుంది. దీని గురించి ప్రస్తావన చేశారా? ఎలాంటి చర్యలు జరుగుతున్నాయి? మనందరూ చూస్తూనే ఉన్నాం కదా. ఎప్పుడూ ఈ విధమైనటువంటి విధానం చూడలేదు రాజకీయాల్లో. చాలా కాలంగా ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఈ ప్రభుత్వాలు ఈ రకమైనటువంటి కక్షాదింపు అనేటువంటిది మనం మొట్టమొదటిసారిగా చూస్తున్నాం. అయితే ఇది గెలిచినటువంటి ఆనందంలో వాళ్ళు ఉంటారు, ఓడిపోయినటువంటి బాధలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఉంటారు. 4 రోజులు సమన్వయం పాటించవలసినటువంటి అవసరం ఉందనేటువంటిది మేము నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా మీటింగ్లు పెట్టి చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా నష్టం జరిగితే మాత్రం తప్పనిసరిగా అక్కడ మేము ఉంటామనేటువంటి చెప్పాం. ఏ కార్యకర్తకి అన్యాయం జరిగినా ఊరుకునేది లేదు. ఎవరి మీదకి మనం వెళ్ళొద్దు. ఎవరన్నా మన మీదకి వస్తే మాత్రం ముడుసు కూర్చునేటువంటి పరిస్థితి లేదు. మనం చేయగలిగినటువంటి ప్రయత్నం మనం చేద్దామనేటువంటిది చెప్పాం. ఏదో గెలిచిన ఆనందంలో వాళ్ళు మాట్లాడచ్చు. ఈవేళ ఓడిపోయాం కాబట్టి 4 రోజులు ఓపికగా ఉండండి అనేటువంటిదే చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు. ఈ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి ఎన్నికలు వస్తాయి, వెళ్తాయి. ఎవరో ఒక పార్టీకి వెళ్తుంది, ఒక పార్టీ ఓడిపోతుంది. ఇవన్నీ చూసాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ పిలిచి మీటింగ్ పెట్టినటువంటి కారణం కూడా కౌన్సిల్లో మనం ఏ రకంగా మనం వాణి వినిపించాలి. ప్రజల పక్షాన నుండి ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి ఏ నిర్ణయం చేసినా దాన్ని వ్యతిరేకిస్తాం. ప్రజలకు మేలైనటువంటి కార్యక్రమం చేస్తే కూడా దాన్ని సమర్థించడం కూడా చేస్తాను నేను నా పరంగా. చంద్రబాబు గారు టీడీపీ నుంచి కొన్ని కాల్స్ కొంతమంది ఎమ్మెల్సీలకు వచ్చాయనేది ఎందుకు వాళ్ళ వైపు లాక్కునే ప్రయత్నం, ప్రలోభాలు గురి చేస్తున్నారనేది బయట. ఈ నిన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఇవన్నీ రూమర్స్ కానీ అందులో వాస్తవాలు ఉంటాయని నేను అనుకోవట్లేదు. అలాంటి కాల్స్ ఇంకా ఎవరికి వచ్చినాయి అనేటువంటిది అనుకోవట్లేదు. నాకైతే రాలేదు. అలాగైతే మళ్ళీ ఎమ్మెల్సీలో సమావేశం ఉంటుంది సార్. అంటే అసెంబ్లీలో అంటే అసెంబ్లీ డేట్ నిర్ణయించుకుంటే ఆ ఏజెండా ఏమన్నా వస్తే దాని మీద ఉండొచ్చు. బహుశా ఏజెండా చూస్తేనే కానీ దాంట్లో ఏ అంశాలు వస్తున్నాయి కౌన్సిల్కి, ఏటిని వ్యతిరేకించాలి, ఏటిని సమర్థించాలి అనేటువంటిది ఏజెండా చూసిన తర్వాత కదా. ఏజెండా లేకుండా ఏం చెప్పగలుగుతాం? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి రద్దు చేసి ఈరోజు చంద్రబాబు 2వ సంతకం పెట్టబోతున్నారు. ఈ అసెంబ్లీలో కూడా బిల్లు పెడితే మీ విధానం ఎలా ఉంటుంది? బిల్లు వచ్చి దాంట్లో ఏమి పొందుపరిచారో చూస్తే దాని మీద
సమర్థించాలా వ్యతిరేకించాలా అనేటువంటిది వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని బట్టి వాళ్ళు ఏమి దాంట్లో పొందుపరిచారు ఏ విషయాల గురించి మాట్లాడారని చూసిన తర్వాత కదా మేము మాట్లాడగలిగింది. అది ప్రజలకి ఇబ్బంది కలిగేది ఉంటే మాత్రం తప్పనిసరిగా ప్రజాపక్షాన్ని మేము ఉంటాం. దానివల్ల ప్రజలకు మేలు జరుగుతుందంటే కూడా సమర్థిస్తామని చెప్తున్నాం కదా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.